నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించారు. నంద్యాల సెంచరీ హాల్ నందు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు అందజేశారు. వాల్మీకి సంఘం నాయకులు బోయ పులికొండన్న ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ముచ్చుమరి గ్రామంలో వాసంతి బాలిక అదృశ్యమై 15 రోజులు గడుస్తున్నా బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించడంలో వైఫల్యం చెందినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 10-15 మంది పిల్లలు మైనర్ పిల్లలపైనే వాళ్ళపైనే దాడి జరుగుతుంది. వాళ్ళనే మానభంగాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 10ల సంఖ్యలో అయిపోయింది. ఇంకా ఈ రానున్న కాలంలో ఎంతమంది పిల్లలు బలి అయిపోయే అవకాశం ఉందో, పిల్లలు నిజంగానే ఆడపిల్లలను కనడమే తప్ప అన్నట్టుగా మేము తల్లిదండ్రులుగా భావిస్తున్నాం. ఎందుకంటే నాకు కూడా 2 ఆడపిల్లలు, నాకు కూడా భయం ఉంది. ఒక తండ్రిగా ఈ విధంగా ప్రభుత్వాలు వ్యవహరించడం చాలా దారుణం. ఖచ్చితంగా ఎక్కడున్నా కనుక్కొని వెలికి తీసి ప్రజానికానికి ఇగో మేము వెలికి తీసాం, వీళ్ళు తప్పు చేశారని చెప్పి వాళ్ళ కఠినమైన చర్యలు తీసుకుంటే, వాళ్ళపైన ఎన్కౌంటర్ చేస్తే భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పి. అదేవిధంగా స్వచ్ఛ భారత్ గ్రామ పంచాయతీ కార్మిక వేతనాలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో నూనెపల్లె సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సిఐటియు నాయకుడు నాగరాజు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు 132/57 జీవోల ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాజకీయ వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు. వర్కర్స్ కు 10,000 జీతం చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు. పంచాయతీ కార్మికులకు కనీస వేతనం అమలవుతలేదు. ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం ఇవ్వాలని చెప్పేసి జీవోలు 132/57 జీవోలున్నా ఈ రోజు వరకు పిఎఫ్ అమలు చేస్తలేదు. రెండోది 551 జీవో వచ్చింది. ఆ జీవో ఏమంటే ఉద్యోగ భద్రత కల్పించాలి. కానీ ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలతో పోల్చితే గ్రామ పంచాయతీ కార్మికులకు 6,000 నుంచి 7,000 7,000 ఇస్తుంది. కానీ 30-40 సంవత్సరాలుగా పనిచేసినటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు ఖచ్చితంగా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలా అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.